మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇల్లాలు ఇలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎందుకంటే ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముల్లోకాలకు వెలుగు పంచేది ఆ దీపలక్ష్మి అయితే మన ఇంటికి వెలుగులు తెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు. అమ్మవారు కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తుంది. గృహము అని ఎప్పుడు అంటారంటే ఆ ఇంట్లో ఇల్లాలు ఉన్నప్పుడు మాత్రమే. ఇంటి యజమాని ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో ఆ అలసటంతా మర్చిపోయి సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా ఇల్లాలు వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతి ఇవ్వలేదు. గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహం. అందుకే గృహలక్ష్మి గృహే గృహే అని అన్నారు. లక్ష్మీదేవిని చూడటం చాలా సులభం. ఎందుకంటే ప్రతి స్త్రీలో అంటే భార్యలో, సాటివారి ఇల్లాలిలో, సోదరిలో ఆ దేవిని దర్శించుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది. ప్రతి ఇల్లాలిని గనుక లక్ష్మీ స్వరూపంగా పవిత్రమైన మనసుతో చూడగలిగితే దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో విలసిల్లుతుంది, వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడెక్కడ నెలవై ఉంటుంది అంటే స్త్రీలలో నెలవై ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి లోకాలంతటినీ కూడా చూస్తుంది. లోకమంతా ఆమెను చూస్తుంది. ఆమె ఒక మెరుపు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే. అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేది అసలైన లక్ష్మీ కటాక్షం. శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకు సర్వమంగళకారిణి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దరిద్ర నాశని, భాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవికి ఇలాంటి ఇల్లాలు అంటే చాలా చాలా ఇష్టం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సిరి సంపదలు మెండుగా కలగాలి అంటే ఇల్లాలిలో ఈ లక్షణాలు ఉండాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇల్లు స్వర్గసీమగా ఉంటుంది. పేదరికం ఆ ఇంటి దరి చేరదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఎలాంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం? లక్ష్మీదేవికి ఇష్టురాలుగా మారాలంటే ఇల్లాలు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇంటి ఇల్లాలు అయితే ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం పెడుతుందో అలాంటి ఇల్లాలిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు. అంతేకాదు, ఇలాంటి ఇల్లాలు ఉంటే ఇంటి దరిదాపుల్లోనికి కూడా దరిద్రం రాదు. ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు నోరు లేని జీవాలకు అంటే పక్షులకు కానీ, కాకులకు కానీ, గోవులకు కానీ, కుక్కలకు కానీ ఏదో ఒక ఆహారాన్ని పెడుతుందో ఆ స్త్రీ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టురాలుగా మారుతుంది. ఇలాంటి స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ విడిచిపెట్టదు. ఏ ఇంటి ఇల్లాలైతే ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపం పెడుతుందో లేదా తులసికి నమస్కారం చేసుకుంటుందో ఆ ఇల్లాలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వదలదు. ఆ ఇంట్లోకి పేదరికం కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇల్లాలైతే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో గుమ్మానికి పసుపు కుంకుమలు రాస్తుందో అలాంటి ఇల్లాలు తనకు ఇష్టురాలుగా మారుతుందని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. అంతేకాదు, మంగళ, శుక్రవారాల్లో ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే పేదరికం అనేది రాదు. అన్నిటినీ మించి ఏ ఇల్లాలైతే భూదేవి అంతటి ఓర్పు, సహనం కలిగి ఉంటుందో, చీటికి మాటికి ఏడవకుండా చిరునవ్వుతో ఉంటుందో అలాంటి ఇల్లాలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి. కనుక లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఈ లక్షణాలను అలవాటు చేసుకోండి. ఏ ఇల్లాలైతే శాపనార్థాలు పెట్టకుండా, చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా,
భర్తను పిల్లలను ఆనందంగా ఉంచుతుందో, అత్తమామలను తల్లిదండ్రులను గౌరవిస్తుందో ఆ ఇల్లాలు దగ్గరే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇలాంటి ఇల్లాలు వెంట లక్ష్మీదేవి నీడలాగా తిరుగుతుంది. ఇలాంటి ఇల్లాలు ఉన్న ఇంట్లోకి దరిద్రం కానీ పేదరికం కానీ రావు. కాబట్టి గృహిణులందరూ కూడా ఈ లక్షణాలను అలవర్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే కనిపించే 5 సంకేతాలు ఇవే. ఈ 5 సంకేతాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సంపదకు దేవత లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి ఆశీర్వాదం తమ మీద ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి ఆమె ఆశీర్వాదం కోసం, సంపదకు దేవత అయిన లక్ష్మీ కటాక్షం కోసం నిత్యం ఆమెను పూజిస్తూనే ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ తమపై నిలిచి ఉండడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి తమను సిరి సంపదలతో ముంచెత్తుతుందని, ధనవంతులను చేస్తుందని, ఐశ్వర్యవంతుల్ని చేస్తుందని ఆ లక్ష్మీ అనుగ్రహం పొందడానికి ఎన్నో వ్రతాలు, పూజలు, నోములు చేస్తారు. లక్ష్మీ కటాక్షం లేకపోతే ఏ మనిషికైనా సుఖము, శాంతి లభించదు. ఈ బలమైన విశ్వాసంతోనే లక్ష్మీమాత అనుగ్రహం కోసం ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతూ ఉంటారు. లక్ష్మి అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఆనందం అని అర్థం. ఇవి అవసరం లేని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి సంపద, ఐశ్వర్యము, సంతోషము, సుఖము, లక్ష్మీ కటాక్షం కావాల్సిందే. ఉదయం నిద్రలేచింది మొదలు మనం చేసే ప్రతి పని కూడా డబ్బు కోసమే చేస్తాము. మన జీవితమంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనం ఏ పని చేసినా ఐశ్వర్యాన్ని పొంది సుఖంగా, సంతోషంగా జీవించడానికే చేస్తాము. వీటన్నిటినీ మనకు పుష్టిగా ప్రసాదించే దేవి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యము, మిత్రత్వము, సామరస్యము, శాంతి, కలహం లేని పరిస్థితి, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవే. ఈ సంపదలన్నిటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపసించారు మహర్షులు. ఇవన్నీ శ్రీ విభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వ సంపదలకు ఆదినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని, మా ఇంట్లోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఒక్క 5 సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలు మీకు కూడా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే కనిపించే మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే, సడన్గా అందరూ ప్రశాంతంగా మారిపోతారు. అంటే ఎప్పుడూ గొడవలు పడుతూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ, తిట్టుకుంటూ ఉండేవారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబంలోని సభ్యులందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి, గొడవలు తగ్గుతాయి. ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంట్లోని గొడవలు తగ్గిపోతాయి. ఆ ఇంట్లోని వారి ముఖాలలో కూడా కాంతి వస్తుంది. వారి ముఖాల్లో చిరునవ్వు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇది మొదటి సంకేతం. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే నల్లచీమలు. సాధారణంగా ఇంట్లో ఏదైనా ఆహారం ఒలికినా లేదా పంచదార కానీ బెల్లం లాంటివి ఒలికినా చీమలు వస్తాయి. కానీ ఇంట్లో ఎక్కువగా ఏ ఆహారం ఒలకకుండా కూడా గుంపులుగా చీమలు వచ్చాయంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. నేల మీద ఏ ఆహారం లేకపోయినా సరే చీమలు వచ్చాయంటే, లేదా ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చీమలు లైన్గా వెళ్తున్నట్లుగా కనిపించాయంటే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే అసలైన సంకేతం.
అలాగే మీ ఇంటిలో లేదా ఇంటి బయట అకస్మాత్తుగా పక్షి గూడు కట్టుకోవటం ప్రారంభించిందంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే సూచన. దీనిని ఒక శుభ సూచకంగా భావించాలి. ఇలా మీ ఇంటి దగ్గర పక్షి గూడు కడితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ గూటిని పడేసే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఆ పక్షి ఎప్పుడైతే ఈ గూటిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే ఈ గూటిని తొలగించండి. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో ఆ ఇంటి దగ్గరే పక్షులు గూడు పెడతాయి. కనుక మీ ఇంటి దగ్గర ఏదైనా పక్షి గూడు కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. తులసి మొక్క దగ్గర బల్లి కనిపించినా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే నిద్రించేటప్పుడు కలలో చీపురు కానీ, గుడ్లగూబ కానీ, ముంగీస కానీ, గులాబీ పూలు కానీ కనిపిస్తే మీరు నివసించే ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతంగా భావించాలి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కలలో ఇవి కనిపిస్తాయని శాస్త్రాలలో ఉంది. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే కనిపించే 5 సంకేతాలు. మీకు కూడా ఈ 5 సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. ఇక మీకు ఈ సంకేతాలు కనిపిస్తే ఆ లక్ష్మీదేవిని స్థిరంగా మీ ఇంట్లోనే నిలుపుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. వారానికి ఒక్కరోజైనా సరే సాత్విక ఆహారం తింటూ లక్ష్మీదేవిని పూజించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎవరికీ హాని తలపెట్టకండి. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఇలా మీరు ఏ పని చేస్తే ఆ పనిలో నిజాయితీగా ఉండండి. వేరే వారు కడుపు కొట్టి రూపాయి కూడా పోగు చేసే ప్రయత్నం చేయవద్దు. అందరితో సఖ్యంగా ఉండండి. పెద్దవారిని గౌరవించండి. అసూయను విడిచిపెట్టండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి నిలవాలంటే ధర్మం చాలా అవసరం. ఒకసారి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనుకరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా 4 పంపుతాను. 1 రాజు, 2 అగ్ని, 3 దొంగ, 4 రోగం. ఈ 4 ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ల సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు పుత్రికల రూపంలోనో లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకో రుష్టులకో తగలబెట్టేస్తారు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ 4 నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందినప్పుడు ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది. ఇక మీకు జీవితంలో దేనికి లోటు రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.